హాయ్ ఫ్రెండ్స్, గరుడ పురాణం ప్రకారం చనిపోవడానికి ముందు మనుషులకు ఓ 7 సంకేతాలు కనిపిస్తాయి. ఆవు, గ్రద్ద, చిలుక, పులి, జింక ఇవన్నీ ఒక బ్రాహ్మణుడికి మనిషి చనిపోయే ముందు కనిపించే 7 సిగ్నల్స్ గురించి చెప్పాయి. ఈ సంకేతాలు కనుక కనిపిస్తే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చివరిదాకా చూడటం మర్చిపోకండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గ్రామంలో రామదాసు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు రామదాస్కి అందమైన భార్య, బంగారం లాంటి పిల్లలు, సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతలు అన్నీ ఉన్నప్పటికీ కూడా భయం వెంటాడుతూ ఉండేది. అదే మృత్యు భయం. ఎన్ని సుఖ సంతోషాలను వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వస్తుందేమోనని అతను ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడు. అయితే ఇలా చావు గురించి భయపడుతూ ఉండటం అతనికి కూడా విసుగు పుట్టింది. అసలు మనిషికి మరణం ఎదురయ్యేటప్పుడు కనిపించే సంకేతాలేంటో తెలుసుకోవాలని అతను అనుకున్నాడు. ఈ ఆలోచన వచ్చిందే తడువుగా భార్య పిల్లల్ని వదిలిపెట్టి దేశాటనకు బయలుదేరాడు. అయితే ఎన్ని రాజ్యాలు వెళ్ళినా, ఎంతమంది మహాత్ములను కలిసినా సరే అతని ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. అలా అలసిపోయిన రామదాసు ఓ రోజు అడవిలో వెళ్తూ ఉంటే అతనికి ఒక ఆశ్రమం కనిపించింది. అది సాధారణ ఆశ్రమం కాదు, మహాపురుషులు నివసిస్తున్న ఆశ్రమం. అక్కడ రామదాస్కి కొంతమంది సాధువులు కనిపించడంతో వాళ్ళను కలుసుకుని తన బాధను చెప్పుకున్నాడు. నీ ముఖం చూస్తూ ఉంటేనే నువ్వు ఎంతో ఆందోళనలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. నువ్వేమీ చింతించకు. మరణానికి ముందు మనకు కనిపించే సంకేతాల గురించి నీకు తొందరలోనే తెలుస్తుంది. అయితే ఈ అడవిలో నువ్వు మరింత లోతుగా ప్రయాణించావంటే నీకు కొన్ని విచిత్రమైన ప్రాణులు కనిపిస్తాయి. అవి నీ సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తాయి. కానీ ఇందులో ఒక తిరకాసుంది. అదేంటంటే ఆ ప్రాణులన్నీ కూడా నిన్ను ఒక ప్రశ్న అడుగుతాయి. ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెబితేనే నీ సందేహాన్ని అవి తీరుస్తాయి అని సాధువు చెప్పడంతో రామదాసు చాలా సంతోషించి అడవి బాట పట్టాడు. అతను కొంత దూరం ప్రయాణించగానే అడవిలో అతనికి ఒక పెద్ద చెట్టు కనిపించింది. అది ఎందుకనో ఒక సాధారణమైన చెట్టులా అనిపించలేదు. అతను దాన్ని పరీక్షించి చూస్తూ ఉండగానే దానిలో నుండి ఒక విచిత్రమైన స్వరం వినిపించింది. ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? అని ఆ చెట్టులో నుండి వినిపించిన స్వరాన్ని వినగానే రామదాసు దాని ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. హే వృక్షరాజా, నేను మరణభయంతో బాధపడుతూ ఉన్నాను. అందుకనే చావుకు ముందు కనిపించే 7 సంకేతాల గురించి తెలుసుకోవాలి అని ఇలా వచ్చాను అని చెప్పాడు. వెంటనే ఆ చెట్టు ఒక మానవ ఆకారపు వృక్షంలోకి మారిపోయింది. అది చూసి రామదాసు ఆశ్చర్యపోయాడు. ఆ చెట్టు అతన్ని చూస్తూ, నీ సందేహాన్ని నేను తీరుస్తాను. అంతకంటే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని ఆ చెట్టు చెప్పింది. రామదాసు అందుకు ఒప్పుకున్నాడు. రెక్కలు లేకుండా ఎగిరేది, కాళ్ళు లేకుండా నడిచేది, నాలుక లేకుండా మాట్లాడేది ఏంటి అని ఆ చెట్టు రామదాసుని అడిగింది. రామదాసు కాసేపు దీని గురించి బాగా ఆలోచించిన తర్వాత అతని చూపు చల్లటి గాలి మీద పడింది. హే వృక్షరాజా, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం గాలి అని రామదాస్ చెప్పిన వెంటనే ఆ చెట్టు గట్టిగా నవ్వింది. నువ్వు సరైన సమాధానమిచ్చావు. నువ్వు అడిగిన దానికి సమాధానం చెబుతాను విను. చనిపోయే ముందు ఒక వ్యక్తికి కలిగే మొదటి సంకేతం ఏంటంటే అతని శరీరం పూర్తిగా నీరసించిపోతుంది. అతను బలహీనుడుగా మారిపోతాడు అని చెప్పింది ఆ చెట్టు. ఆ చెట్టుకు ధన్యవాదాలు చెప్పి రామదాసు మరింత ముందుకు వెళ్ళాడు. అలా అతను అడవిలో ప్రయాణించిన తర్వాత అతనికి ఒక పెద్ద రాబందు కనిపించింది. దాన్ని చూసిన వెంటనే అది సాధారణ రాబందు కాదు అని అతనికి అర్థమైంది. వెంటనే దానికి నమస్కరిస్తూ, అయ్యా, నేను ఒక సాధారణ బ్రాహ్మణుణ్ణి. మృత్యువు ఆసన్నమైనప్పుడు కనిపించే సంకేతాల గురించి తెలుసుకుందామని ఈ అడవిలోకి వచ్చాను. మిమ్మల్ని చూస్తుంటే మహాత్ముల్లాగా కనిపిస్తున్నారు. దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి అని ఎంతో వినయంగా అడిగాడు రామదాసు. వెంటనే ఆ రాబందు అతన్ని చూసి గట్టిగా నవ్వుతూ, నువ్వు సరైన చోటకే వచ్చావు. అయితే అంతకంటే ముందు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ సృష్టిలో దేనికి అంతం అనేదే ఉండదు, కానీ అది ప్రతినిత్యం ప్రతిక్షణం కరిగిపోతూ ఉంటుంది అని అడిగింది రాబందు. దానికి రామదాసు కాసేపు ఆలోచించిన తర్వాత, సమయం ప్రతిరోజు తగ్గిపోతూ ఉంటుంది, కానీ సృష్టి మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు అనంతంగా ఉంది అని సమాధానమిచ్చాడు.
అప్పుడు రాబందు అతని తెలివితేటలకు చాలా సంతోషించి, నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు అడిగిన సందేహాన్ని కూడా నేను తీరుస్తాను. మృత్యువు ఆసన్నమైనప్పుడు నీకు సర్వేంద్రియాలు పనిచేయటం మానేస్తాయి. అంటే నీ కంటి చూపు తగ్గిపోతుంది, వినికిడి శక్తి కోల్పోతావు, నీ నాలుక రుచిని కోల్పోతుంది, స్పర్శను కూడా నువ్వు తెలుసుకోలేవు అని ఆ రాబందు చెప్పింది. దానికి కూడా ప్రణామం చేసిన తర్వాత రామదాసు అక్కడి నుండి ముందుకు కదిలాడు. అడవిలో మరింత లోతుగా వెళ్లటం అతనికి చాలా ఇబ్బందిగా మారింది. దట్టమైన అడవి అతని మార్గాన్ని పూర్తిగా కప్పేసింది. ఎంతో కష్టపడి ఆ అడవిలో ప్రయాణిస్తూ ఉన్న రామదాస్కి ఒక స్వరం వినిపించింది. ఎవరు నువ్వు మానవా? ఈ అడవిలో నువ్వేం చేస్తున్నావు అని ఎవరూ ప్రశ్నించేసరికి చుట్టూ చూశాడు రామదాసు. అక్కడ అతనికి ఒక గాడిద కనిపించింది. ఆ గాడిద చూడటానికి ఎంతో ప్రత్యేకంగా ఉంది. అది మాట్లాడుతూ ఉండటంతో ఆ గాడిద సాధారణమైన గాడిద కాదు అని అతనికి అర్థమై దాని దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. నేను ఒక సాధారణ బ్రాహ్మణుణ్ణి. మృత్యు రహస్యాన్ని తెలుసుకోవాలని వచ్చాను. చావు ఆసన్నమైనప్పుడు కలిగే సంకేతాలను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని తాను వచ్చిన పని గురించి చెప్పాడు రామదాసు. వెంటనే గాడిద, సరైన చోటకే వచ్చావు. అయితే అంతకుముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్పు అంటూ ప్రశ్నను అడిగింది. ఏది ఖాళీగా ఉన్నప్పటికీ కూడా చాలా బరువుగా ఉంటుంది అని గాడిద అడిగిన వెంటనే ఆలోచనలో పడ్డాడు రామదాసు. అంతలో అతనికి ఈ ప్రశ్నకు సమాధానం లభించింది. అయ్యా, మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే చింత. మనిషి చింతించినప్పుడు అతని ఆలోచనలు బరువుగా మారిపోతాయి. మోయలేని బరువు అతని గుండెల మీద పడుతుంది. కాబట్టి చింత ఖాళీగా ఉన్నా సరే అది చితిగా మారుతుంది అని రామదాసు చెప్పిన సమాధానం వినగానే గాడిద చాలా సంతోషించింది. భేష్, నువ్వు చాలా తెలివైన వాడివి. మృత్యువు గురించి నువ్వు తప్పక తెలుసుకోవాలి. మృత్యువు ఆసన్నమైనప్పుడు శరీరం మొత్తం ముడతలు ఏర్పడతాయి అని చెప్పింది గాడిద. దానికి కూడా ధన్యవాదాలు చెప్పిన తర్వాత 4వ సంకేతాన్ని తెలుసుకోవడానికి అడవిలో ముందుకు నడిచాడు రామదాసు. అలా ఆ దట్టమైన అడవిలోకి వెళ్ళిన అతనికి ఒక పెద్ద పులి కనిపించింది. అది అతని వైపే తీక్షణంగా చూస్తూ ఉంది. దానితో కూడా పరామర్శలు అయిన తర్వాత తన సందేహాన్ని చెప్పాడు రామదాసు. పులి తాను ప్రశ్న అడగాలి అనుకుంటున్నట్టుగా చెప్పి, చూడ్డానికి ఖాళీగా ఉన్నప్పటికీ దాని లోపల నిండుగా ఉంచుకునేది ఏంటి అని పులి అడిగిన వెంటనే రామదాసు ఆలోచనలో పడ్డాడు. అతను కాసేపటి తర్వాత ఆకాశం వైపు చూస్తూ, ఆకాశం ఖాళీగా ఉన్నప్పటికీ కూడా సూర్యచంద్రులను, నవగ్రహాలను తనలో దాచుకుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆకాశం అని రామదాసు చెప్పిన వెంటనే పులి చాలా సంతోషించింది. ఆ తరువాత రామదాసు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, చనిపోయే ముందు చర్మం మొత్తం నల్లగా మారిపోతుంది, మొహం కాంతిహీనంగా అయిపోతుంది అని ఆ పులి చెప్పింది. ఆ పులికి కూడా అతను థ్యాంక్స్ చెప్పి ఇక ముందుకు నడిచాడు. ఇలా మరింత ముందుకు నడుస్తూ ఉన్న రామదాస్కి అడవి పూర్తిగా మారిపోతున్నట్టుగా అనిపించింది. ఎందుకనో అడవిలో ప్రశాంతత చోటు చేసుకుంది. 5వ సంకేతం తెలుసుకోవాలి అని అతనికి ఎంతో ఆసక్తిగా అనిపిస్తూ ఉంటే వేగంగా ముందుకు నడుస్తూ ఉన్నాడు. అంతలో అతనికి ఒక గోమాత కనిపించింది. అడవిలో గోమాత ఉండడం చూసి ఇది చాలా ప్రత్యేకం అని అనుకుంటూ గోవు దగ్గరకు వెళ్ళి అతను నమస్కరించాడు. ఆవు నుండి నలువైపులా అతనికి శాంతి వాతావరణమే కనిపిస్తూ, గోమాతకు అతను తాను అడవిలోకి వచ్చిన కారణాన్ని చెప్పుకున్న తర్వాత ఆ గోమాత ఎంతో ప్రశాంతంగా అతన్ని చూస్తూ, ఈ సృష్టిలో దేన్ని అమృతంగా భావిస్తారు, కాని ఆ అమృతాన్ని ఎవ్వరూ చూడలేరు, ఆ అమృతం తాగడానికి కూడా సాధ్యం కాదు అని చెబుతూ అమృతమేంటో అని గోమాత బ్రాహ్మణుని అడిగింది. అప్పుడు ఆ రామదాసు కాసేపు ఆలోచించిన తర్వాత, అమృతంతో సమానమైంది ప్రాణవాయువు, అది లేకపోతే ఈ సృష్టి లేదు, ఈ సృష్టిలో ఉన్న జీవరాశులు ప్రాణవాయువును పీల్చుకుంటూ బతుకుతున్నారు అని సమాధానమిచ్చాడు. అతని తెలివితేటలకు గోమాత చాలా సంతోషించింది. వెంటనే అతనిలో మృత్యుభయాన్ని పోగొడుతూ, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాను. ఎవరికైతే మరణం ఆసన్నమవుతుందో వారికి ఆహారం సహించదు, అంటే అన్నం తినబుద్ధి వేయదు,
అని చెప్పింది గోమాత. ఆవుకి అతను ధన్యవాదాలు చెప్పి అడవిలో మరింత ముందుకు నడిచాడు. 6వ సంకేతాన్ని తెలుసుకోవాలి అనే అతని జిజ్ఞాస పెరిగిపోతోంది. అలా అడవిలో ముందుకు ప్రయాణిస్తూ ఉన్న బ్రాహ్మణుడికి ఒక పెద్ద చెట్టు మీద కూర్చున్న రామచిలుక కనిపించింది. ఆ చిలుకను చూడగానే అది ఏదో మహత్తరమైన చిలుక అని అతనికి అర్థమైంది. హే పక్షి మహారాజ్, నేను మరణానికి ముందు కలిగే సంకేతాల గురించి తెలుసుకోవాలి అని ఇలా ప్రయాణిస్తూ వచ్చాను అని ఇంతకు ముందు తనకు తెలిసిన 5 సంకేతాల గురించి చెప్పాడు రామదాసు. అదంతా విన్న తర్వాత ఆ రామచిలుక, సరే, నేను కూడా నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం చెప్పావనుకో నీకు 6వ సంకేతం తెలిసిపోతుంది అని చెప్పి తన ప్రశ్నను వేసింది. ఈ సృష్టిలో ఏది ఇతరులను అనుసరిస్తూ ఉంటుంది, కానీ తనకంటూ ఒక రూపం, వ్యక్తిత్వం ఉంచుకోదు అని అడిగింది చిలుక. కాసేపు ఆలోచించిన తర్వాత రామదాసు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మన నీడ. నీడ ఆకారాన్ని అనుసరిస్తుందే కాని దానికంటూ సొంత రూపం ఉండదు అని చెప్పాడు. వెంటనే అతని తెలివితేటలకు సంతోషించిన రామచిలుక, నువ్వు చాలా గొప్పగా చెప్పావు. మరణం గురించి తెలుసుకునే అర్హత నీకుంది. మరణం ఆసన్నమైనప్పుడు వ్యక్తికి సరైన నిద్ర ఉండదు. నిద్రపోయినా సరే పీడకలలే కలుగుతూ ఉంటాయి అని చెప్పింది రామచిలుక. ఆ తరువాత రామదాసు అడవిలో ముందుకు నడిచాడు. చివరి సంకేతాన్ని తెలుసుకోవడానికి అడవిలో ముందుకు వెళ్తూ ఉన్న రామదాసుకు ఒక జింక కనిపించింది. వెంటనే దానికి నమస్కరిస్తూ తాను వచ్చిన పని చెప్పాడు రామదాసు. నువ్వు చిట్ట చివరి సంకేతాన్ని తెలుసుకోవాలి అనుకుంటే నేను అడగబోయే ప్రశ్నకు సమాధానం చెప్పు. దేనికి అంతం అనేది ఉంటుంది. అది ప్రతినిత్యం నడుస్తూనే ఉంటుంది, కానీ ఏదో ఒకరోజు ఆగిపోతుంది. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి దానికి అతీతులు కారు. అది ఏంటి అని జింక అడిగిన వెంటనే రామదాసు ఇంతవరకు తాను చేసిన ప్రయాణం గుర్తు చేసుకున్నాడు. వెంటనే అతను ఆ జింకకు నమస్కరిస్తూ, జీవనం అనేది ప్రతి ప్రాణికి ఏదో ఒకరోజు ఆగిపోతుంది. ప్రతి ప్రాణికి మరణం తప్పదు అని సమాధానమిచ్చాడు. అది వినగానే జింక చాలా సంతోషిస్తూ, చావు ఎదురైనప్పుడు చిట్ట చివరి సంకేతం ఏంటంటే ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది. ఊపిరి భారంగా మారిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తికి మరణం దగ్గర పడుతున్నట్టు లెక్క. దీంతో పాటుగా చెవుల్లో కూడా విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అతని చుట్టూ ఉన్న మనుషులు కూడా అతనికి కనిపించరు అని ఆ జింక మాటలు విన్న రామదాసు దానికి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. చావు ఆత్మకు అంతం కాదు. ఆత్మకు మరణం లేదు. మరణం అనేది కేవలం శరీరానికి మాత్రమే. ఇది తెలుసుకున్న వాడే జ్ఞాని. ఇలాంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న రామదాసు తన భయాలను దూరం చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు. మరణం ఆసన్నమైనప్పుడు కలిగే సంకేతాలను తెలుసుకున్నారు కదా. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.